ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాల ప్రార్థన మనందరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు స్తోత్రములు. మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ దయనాయన. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, యుగయుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే కోట్ల స్తోత్రము. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి. నీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకించమని, మా మనవులదని ఆలకించమని, మా మొరలకు చెవియొగ్గి ఆలకించి మా ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని నీ బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీకు మొరపెడుతున్నారో, ఎంతమంది బిడ్డలైతే కన్నీరు కారుస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే తండ్రి వారి విజ్ఞాపనలు నీ పాద సన్నిధికి తీసుకుని వచ్చారో, వారి ప్రతి ఒక్కరి ప్రార్థనని ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకము సమస్తము తండ్రి ప్రభు నువ్వు రూపొందించింది నాయన. ఈ లోకంలో ఉన్న బిడ్డలందరూ నాయన నువ్వు సృష్టించిన వారే. ఇప్పటి వరకు నిన్ను ఎరగకుండా ఉన్నవారు కూడా నువ్వు సృష్టించిన బిడ్డలేనాయన. వారందరి మనోనేత్రాలు కూడా తెరవబట్టుకు సహాయం దయచేయండి. వారందరికీ కూడా నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, మీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సు ప్రతి ఒక్కరి దయచేయండి. మా కుటుంబాల్లో ఎంతమంది ఇంకా మారు మనస్సు రక్షణ లేకుండా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన. ఏ ఒక్కరూ నశించిపోవటం నీ చిత్తం కాదు, ఏ ఒక్కరూ నరకంలో పడడం నీ చిత్తము కాదు. నీవే తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి మార్చండి నాయన. ఆనాడు రాహాబు తండ్రి విశ్వాసంతో తన కుటుంబీకులందరినీ రక్షించుకున్న రీతిగా మేము కూడా మా కుటుంబాల్లో రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారో వారందరినీ రక్షించుకునే ప్రార్థన జీవితము, అట్టి విశ్వాస జీవితము నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఈ లోకపు వాటి వైపే చూడకుండా ఆత్మానుసారమైన విషయాల వైపు తండ్రి మనస్సు పెట్టే హృదయాలు నాకు మాకందరికీ దయచేయండి. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతారని మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆత్మానుసారమైన విషయాల మీద మనస్సు పెట్టే హృదయము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ఎవరిలో తండ్రి ఏ ఆత్మీయ బలహీనత ఉందో వాటి నుంచి విడుదల దయచేయనైనా తండ్రి. నిద్రాశక్తి నుంచి, ఆసక్తి విషయంలో మాంద్యత్వం నుంచి విడుదల దయచేయండి. వేకువ జాముని, రేయి మోటు జాముని లేవలేకుండా చేస్తున్న దుష్టుని మీ అగ్నిచేత కాల్చేయండి. ప్రతిరోజు నాయన వేకువ జాముని, రేయి మోటు జాముని లేచి ప్రార్థించే, స్తుతించే, ఆరాధించే జీవితము నాకు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరి శరీరాల్లో ఏ బలహీనతలు ఉన్నాయో తండ్రి, ఆ బలహీనతల్లోంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మీ హస్తము బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరి తల మీద పెట్టి మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నైనా. స్వస్థత నీకు శీఘ్రంగా లభించునని సెలవిచ్చిన దేవుడు, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, మీరేనాయన ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ముట్టి స్వస్థపరిచి బలపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపుతామని ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా ప్రభువా, ఎంతమంది బిడ్డలు తండ్రి మరో ప్రభువా ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, అప్పుల బాధల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు తీర్చుకోలేకనైనా, అప్పులు తండ్రి తీర్చుకోలేక ఎంతమంది తండ్రి ప్రభు వేదనతో ఉన్నారో, ఎంతమంది తండ్రి దుఃఖిస్తున్నారో ఆ బిడ్డలందరినీ దర్శించునైనా. వారి కుటుంబాలని, జీవితాల్ని దర్శించు ప్రభువా. మీ గుప్పిలి విప్పండి, మీ ఆకాశపు వాకిలి విప్పండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి
నైనా నువ్వు ధనవంతుడు అయ్యుండి మాలాంటి దరిద్రుల్ని ధనవంతుల్ని చేయుట కొరకే నువ్వు దరిద్రతను అనుభవించావు ప్రభువా. సిలువలో తండ్రి మా కొరకే నువ్వు మరణించావు ప్రభువా. మా పాపములను కొట్టివేయుట కొరకు, మా దోషములను తీసివేయుట కొరకు, మా దరిద్రతను తీసివేయుట కొరకే నువ్వు ఆ రీతిగా శ్రమపడి ఉన్నావు నాయన. ఈ లోకంలో మేము తండ్రి నీ నామం పేరిట పిలువబడిన వారం ప్రభువా. ఈ ఒక్కరూ కూడా తండ్రి నీ బిడ్డలు నాయన తండ్రి దిక్కులేని వారిగా, అనాథలుగా నాయన అప్పులు చేసుకుంటూ ప్రతి వారుగా ఉండడానికి వీల్లేదు ప్రభువా. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగుటకే పిలిచి ఉన్నాను కానీ శాపగ్రస్తులుగా పిలవలేదు అని సెలవిచ్చిన దేవుడు, మరి నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరే తృప్తిపరచండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి ఆర్థిక సమస్యలోంచి విడుదల దయచేయండి. అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి. సమృద్ధికరమైన శ్రేష్టమైన జీవితం ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలు తండ్రి ప్రభు ఉద్యోగాలు లేక తండ్రి ఎదురు చూస్తున్నారో వారిని అందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకొని వారి వారి సామర్థ్యం చొప్పున, వారికి మీరిచ్చిన తలాంతుల చొప్పున, వారికి మీరిచ్చిన జ్ఞానము చొప్పున తండ్రి వారి లోకంలో చదివిన చదువుకు తండ్రి సంబంధించి నైనా వారి సామర్థ్యంతో తండ్రి కొరది మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ ఉద్యోగం వారికి దీవెనకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా తండ్రి ఉండులాగున మంచి ఉద్యోగాలు శ్రేష్టమైన బహుమానంగా మీరు అందించమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. చేతి పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి పనుల్ని దీవించండి. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. అనుదినము పనులకు వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో క్షేమము దయచేయండి, కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి ప్రభువా. మీ దూతల్ని కాపుదలగా పెట్టండి నాయన. ఏ ఆటంకములు, ఏ అపాయములు తండ్రి ప్రభువా ఎవరికి జరగకుండా, ఏ దుష్టుడు తండ్రి ఏ రూపంలో పొంచి ఉన్న దుష్టుని మీ అగ్ని చేత కాల్చివేసి నీ బిడలకు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎంతమంది బిడలైతే తండ్రి ప్రభువా మరి ప్రభువా కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉన్నారు, ఆ కుటుంబాన్ని దర్శించిన ఆయన, ఆ కుటుంబాల్లో మీరు అధ్యక్షత వహించండి. ఆ భార్యలో, ఆ భర్తలో, ఆ పిల్లల్లో తండ్రి, ఆ తల్లిదండ్రుల్లో నైనా తండ్రి ఎవరెవరు కుటుంబంలో తండ్రి సమాధానం లేకుండా ఉందో ఆ సమాధానం లేని కుటుంబాన్ని మీరు దర్శించి ఆ కుటుంబాల్లో తండ్రి, ఆ కుటుంబ సభ్యుల మధ్య సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమాధానానికి అధిపతి అయిన దేవా నీవే నిశ్చయముగా తండ్రి ప్రతి కుటుంబానికి సమాధానం దయచేయి ప్రభువా. నీ ఆత్మతో, నీ అభిషేకంతో, నీ ఆత్మీయ వరములతో ప్రతి ఒక్క బిడ్డను నింపండి నాయన. వారికి తండ్రి ప్రభువా వారి వారి సామర్థ్యం చొప్పున నీ ఆత్మీయ వరములు దయచేయండి. బుద్ధి వరాన్ని, జ్ఞానవరాన్ని, స్వస్థత వరాన్ని, ఆత్మల వివేచన వరాన్ని, అద్భుతాశ్చర్య కార్యాలు చేసే వరాన్ని, మీ దర్శనాలు చూసే వరాన్ని, మీ స్వరం వినే భాగ్యాన్ని, అన్య భాషలతో మాట్లాడే వరాన్ని, భాషలకు అర్థం చెప్పే వరాన్ని, విశ్వాసమనే ఆత్మీయ వరమును తండ్రి ప్రభువా వారి వారి సామర్థ్యం చొప్పున వారికి అనుగ్రహించి అవి నాయనా తండ్రి సంఘంలో ఉపయోగకరంగా, వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా ఉపయోగపడలాగిన సహాయం దయచేయండి. నీవే తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మీ స్వాధీనంలో ఉంచుకొని సాతానుకు సిగ్గుకరంగా, నీకు మహిమకరంగా జీవించే కృప నాకు మాకందరికీ దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం మా మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో మేము పడిపోకుండా పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నీతిమంతులముగా, నిందారహితులముగా జీవించే కృప దయచేయండి. ఈ రోజంతటిలో కూడా ఏ చెడు చూపులు, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన నాలో మాలో ఎవరిలో లేకుండా సహాయం దయచేయండి. మిమ్మల్ని పోలి నడుచుకునే జీవితం మాకు దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. మీ చిత్తానుసారమైన జీవితం మాకు దయచేస్తున్నామని మీ బంగారు పాదాలు పట్టి ప్రయత్నాలు వేడుకుంటూ ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపం చేసి వారిని సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ అడగరాను అడిగితే మన్నించండి, క్షమించండి, అడగక మర్చిపోయిన ఈవులుంటే అనుగ్రహిస్తూ రమ్మని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తూ రమ్మని, మా జీవితాల్లో కార్యములు జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు నాకును మాకును ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ సదాకాలము తోడైండి నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.